అమావాస్యలోపు మీనరాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ మీనరాశి వారికి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఇంతకీ ఏమిటా ప్రమాదం? అది ఏ రూపంలో రాబోతుంది? ఆర్థికంగానా, ఆరోగ్యపరంగానా, లేక కుటుంబంలో సమస్యల రూపంలోనా? ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మీనరాశి వారు అమావాస్య వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన ఆలోచనలు, భావోద్వేగాలు, సంతోషము, దుఃఖం, భయం, ప్రేమ, జ్ఞాపకాలు వీటన్నిటినీ శాసించేది చంద్రుడే. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు. చంద్రుడు బలహీనపడితే ఆ వ్యక్తి జీవితం మానసిక అలజడులతో, ఆందోళనలతో నిండిపోతుంది. చంద్రుడు తల్లికి కూడా ప్రతీక. తల్లి ప్రేమ, లాలన, పోషణ అన్నీ చంద్రుని పరిధిలోనికి వస్తాయి. ప్రకృతిలోని నీటిని, మన శరీరంలోని నీటి శాతాన్ని, రక్తాన్ని నియంత్రించేది కూడా చంద్రుడే. మీనరాశి స్వతహాగా జలతత్వ రాశి కావటం, చంద్రుడు జలానికి అధిపతి కావటం వల్ల మీనరాశి వారిపై చంద్రుని ప్రభావం మిగిలిన రాశుల కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. చంద్రుని గమనం వీరి మానసిక స్థితికి ఒక గేటురాయి లాంటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ప్రభావం అందరిపై ఒకేలాగా ఉండదు. ముఖ్యంగా జలతత్వ రాశులలో జన్మించిన వారిపై చంద్రుని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. 12 రాశులలో మీనరాశి జలతత్వానికి సంపూర్ణమైన ఉదాహరణ. రాశి చక్రంలో చివరిదైనందున ఇది మిగిలిన 11 రాశుల అనుభవాలను, గుణాలను తనలో ఇముడ్చుకుంటుంది. అందుకే మీనరాశి వారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం, కానీ వారిని ప్రేమించటం చాలా సులభం. వీరిలో జాలి, దయ, కరుణ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారి బాధను తమ బాధగా భావిస్తూ ఉంటారు. ప్రపంచంలోని జీవరాశులన్నిటిపైన వీరికి ప్రేమ ఉంటుంది. తర్కానికి అందని విషయాలను కూడా వీరు తమ సహజ జ్ఞానంతో పసిగట్టగలరు. రాబోయే సంఘటనలను ముందుగానే ఊహించగల శక్తి వీరికి ఉంటుంది. అందుకే వీరి మాటను పెడచెవిన పెట్టకూడదు. సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము వంటి కళలలో వీరు సులభంగా రాణిస్తారు. వీరి ఊహాశక్తి అపారమైనది. వీరు తమ సంతోషం కంటే ఇతరుల సంతోషానికే ఎక్కువ విలువ ఇస్తారు. తమకు ఇష్టమైన వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. వీరి అతిపెద్ద బలహీనత కూడా ఈ సున్నితత్వమే. చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. వాస్తవ ప్రపంచంలోని కఠినత్వాన్ని భరించలేక తమకంటూ ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఈ గుణాలన్నీ వీరిని ఒక పారదర్శకమైన నీటి పాత్రలా చేస్తాయి. ఏ చిన్న భావోద్వేగపు రంగు చుక్క పడినా ఆ నీరు మొత్తం ఆ రంగులోనికి మారిపోయినట్లు వీరి మనసు కూడా పక్కనున్న వారి ప్రభావానికి అంత సులభంగా లోనవుతుంది. ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అందులోనూ అత్యంత కీలకమైన మరియు కష్టతరమైన జన్మ శని దశ నడుస్తుంది. అంటే కర్మకు, క్రమశిక్షణకు, న్యాయానికి అధిపతి అయిన శని భగవానుడు స్వయంగా మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఒక వ్యక్తి జీవితంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో శని మనకు కఠినమైన పాఠాలను నేర్పిస్తాడు. మన పాత కర్మల లెక్కలను సరిచేస్తాడు. మరియు మనల్ని బంగారంలాగా మెరిపించడానికి అగ్ని పరీక్ష పెడతాడు. జన్మ శని మరియు అమావాస్య కలయిక మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన, విపరీతమైన ఒంటరితనం మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది. భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, డబ్బు గురించి అకారణమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవటము, పీడకలలు రావటం జరగవచ్చు. ఏది మంచో ఏది చెడు తెలుసుకోలేని స్థితి. చిన్న చిన్న విషయాలకు కూడా నిర్ణయం తీసుకోలేక గంటల తరబడి సతమతమవుతూ ఉంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రతి విషయంలోనూ చెడునే ఊహించుకుంటూ ఉంటారు. ఎవరైనా మంచి చెప్పినా అందులో కూడా తప్పు వెతికేంతగా
మీ మనసు ప్రతికూలంగా మారిపోతుంది. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు మీ ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. రావలసిన డబ్బు సరైన సమయానికి అందదు. వ్యాపారంలో లాభాలు పడిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు. హాస్పిటల్ ఖర్చులు, వాహనాల రిపేర్లు, కోర్టు కేసులు అంటూ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ సేవింగ్స్ మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉంది. నమ్మిన స్నేహితులే, బంధువులే మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయవచ్చు. చీటీలలో డబ్బు పెట్టి నష్టపోవచ్చు. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గటంతో అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో చేసిన అప్పులు తీరటం చాలా కష్టమవుతుంది. అమావాస్య రోజు చంద్రుడు ఉండడు. ఈరోజు చంద్రుడు లేకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అమావాస్య ముందు నుండే మీ ఆరోగ్యం క్షీణించటం మొదలవుతుంది. మీనరాశి శరీరంలో పాదాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాదాల నొప్పులు, మడమల నొప్పులు, కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. రాస్యాధిపతి గురువు కాలేయానికి కారకుడు. గురువు బలహీనపడటం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, కాలేయము సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు. అదే సమయంలో శని ప్రభావం వల్ల శరీరం ఎప్పుడూ మందగంగా, నీరసంగా, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకుండా ఉంటుంది. మీకు గనుక షుగర్, బీపీ, ఆస్మా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే అవి ఈ సమయంలో మళ్ళీ ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు బాగోలేనప్పుడు మనం ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. ఇది నేరుగా మన సంబంధాలపై ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులు సాధారణంగా అన్న మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తమను ఉద్దేశించే అన్నారని, తమను అవమానించారని బాధపడుతూ ఉంటారు. తుట్టివారిపై అనవసరమైన అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. వారి ప్రతి కదలికను, ప్రతి మాటను భూతద్దంలో పెట్టి చూస్తారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. తమ గదిలో తాము ఒంటరిగా ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇది వారిపై ప్రేమ ఉన్నవారిని మరింత బాధిస్తుంది. అపార్థాలు, అనుమానాలు చివరికి వాదనలకు, గొడవలకు దారితీస్తూ ఉంటారు. ఈ రోజున మొదలైన చిన్న గొడవ కూడా సంబంధాలలో చెరగని మచ్చను మిగల్చవచ్చు. ఈ అమావాస్య లోపు కానీ, అమావాస్య రోజు కానీ మీనరాశి వారు కొన్ని తప్పులు చేయకూడదు. ఇవి చేస్తే మీ చేతులారా మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. మరి అవి ఏమిటి అంటే ఉద్యోగానికి రాజీనామా చేయటము, కొత్త వ్యాపారం మొదలుపెట్టడము, ఆస్తి అమ్మటం లేదా కొనటం, పెళ్లికి ఒప్పుకోవటం వంటి జీవితాన్ని మార్చే ఏ నిర్ణయము ఈరోజు తీసుకోవద్దు. మీ నిర్ణయాధికారం బలహీనంగా ఉంటుంది. ఎవరైనా మీతో వాదనకు దిగినా క్షమించండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుండి మౌనంగా వచ్చేయండి. మీ శాంతి కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, కొత్త పెట్టుబడులు వంటివి అస్సలు చేయవద్దు. గొడవలు జరిగే ప్రదేశాలకు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు, విషాదభరితమైన వార్తలకు, సోషల్ మీడియా వాదనలకు దూరంగా ఉండండి. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం మనసులో ప్రతికూలతను, ఆందోళనలను పెంచుతూ ఉంటాయి. వీటికి దూరంగా ఉండండి. తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా గడపండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. శివాలయ దర్శనం చాలా మంచిది. ఓం నమః శివాయ లేదా చంద్రుని మంత్రమైన ఓం సోమాయ నమః జపించటం వల్ల మనసు ప్రశాంతపడుతుంది. కనీసం 15 నుండి 20 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల మనసులోని అలజడి తగ్గుతుంది. ప్రశాంతమైన సంగీతం వినటం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేదవారికి పాలు, బియ్యము, నీరు లేదా వెండిని దానం చేయటం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది మరియు దోషాలు తొలగిపోతాయి. చంద్రుడు తల్లికి ప్రతీక. మీ తల్లితో మాట్లాడండి. ఆమె ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీపై శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమావాస్య ఒక మంచి తిథి. అమావాస్య రోజు మీరు హనుమంతుడిని పూజించండి. శనిదేవునికి హనుమంతుడంటే అత్యంత ప్రీతి. హనుమంతుని భక్తుల జోలికి శని రాడు. ప్రతిరోజు ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి. ఇది ఆర్థిక కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కిచ్చేస్తుంది. శని అమావాస్య రోజున శనిదేవుణ్ణి పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించుకోవాలి.
నువ్వులు, నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము వంటివి శనికి ప్రీతికరమైనవి. ఈ వస్తువులను శనిదేవుడికి సమర్పించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు, ఇనుముతో చేసిన వస్తువులు, చెప్పులు, గొడుగు వంటివి పేదవారికి దానం చేయాలి. అన్నదానం చేయటం కూడా చాలా మంచిది. ప్రత్యేకించి పేదవారికి, వృద్ధులకు సహాయం చేయటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలను పాటించండి. అలాగే అమావాస్య వచ్చే వరకు మరియు అమావాస్య రోజు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అమావాస్య రోజున సాయంత్రం లేదా రాత్రి సమయంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి కుంకుమ పూజ చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించడం చాలా మంచిది. పాలు, పండ్లు, బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజున నల్ల నువ్వులు, నెయ్యి, బెల్లము కలిపిన ఆహారాన్ని ఆవులకు తినిపించటం లేదా పేదలకు దానం చేయటం వల్ల శని దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ధ్యానము, ప్రశాంతమైన మనసుతో చేసే ఈ పూజలు ఆర్థిక సమస్యలను తొలగించి ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి. అంతేకాకుండా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీనరాశి వారికి మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. ఈ పూజ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో స్పష్టతను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ ఆరాధనతో పాటు పేదలకు దానం చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని, ఇది అంతిమంగా శ్రేయస్సును తీసుకువస్తుంది.